ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇందాక దయచేసి అలా మాట్లాడొద్దు, నేను పతివ్రత శిరోమణి అన్నట్లు తెగ కుమిలిపోతూ ఏడుస్తూ ప్రాధేయపడ్డావు. ఇప్పుడు కరెక్ట్ టైంకి వచ్చేసావే. ఆ విహారీగాడికి ఎక్కడ అందరిలో చెడ్డ పేరుస్తుందని బాగానే కవర్ చేస్తున్నావు. వాడంటే అంత ప్రేమ. సర్లే, ఆ ప్రేమలో గీములో నాకెందుకు. ఇక్కడ దాకా వచ్చి అంత సిగ్గుపడతావేంటి? ఇటు తిరుగు. నిన్నే సిగ్గుపడుకో, తిరుగు. మనిషివా పశువా? నీకు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉన్నాయా? ఒక ఆడపిల్లతో అలా ఎలా ప్రవర్తించాలనిపించింది? తను నీ కూతురు లాంటిది కదా, అలా ఎలా ప్రవర్తించావు తనతో? నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. నీకు లక్ష్మి అంటే అంత చులకనైపోయిందా? నువ్వు తన వ్యక్తిత్వాన్ని అవమానిస్తావా? నీకు అర్హత ఉందా? నీ బ్రతుక్కి తనకి విహారీతో సంబంధం ఉందని బెదిరిస్తావా? అసలు తనెవరో తెలుసా? అమ్మా, నువ్వు ఆగు లక్ష్మి. ఇలాంటి నీచుడికి నీ విలువేంటో, ఈ ఇంట్లో నీ స్థానమేంటో తెలియాలి. అది కాదమ్మా. నువ్వు భయపడకు. వీడు ఎవ్వరికీ చెప్పలేడు. చెప్పిన మరుక్షణం ఈ తాళి తెంపేసి వీడిని తగలపెట్టేస్తాను. ఎవరనుకుంటున్నావు తను? ఈ కుటుంబం కలవడం కోసం తన పసుపు కుంకుమల్నే త్యాగం చేయడానికి వెనుకాడని పుణ్య స్త్రీ లక్ష్మి. యమున వదిన తనని కాపాడిందన్న కృతజ్ఞతతో తనలో నిజాన్ని దాచుకొని వదిన గౌరవం కోసం అవమానాల్ని దెబ్బల్ని కాచుకుంటున్న దేవతరా లక్ష్మి. మా పద్మాక్షి అక్కకి విహారీ ఇచ్చిన మాట కోసం తనలోని స్వార్థాన్ని చంపుకొని తన సౌభాగ్యాన్ని ప్రశ్నార్థకం చేసుకున్న పతివ్రతరా లక్ష్మి. నువ్వు ఏ మగుడు తన పక్కన లేడని అలుసుగా తీసుకుని తనతో నోటికొచ్చినట్టు వాగావు. ఆ మొగుడెవరో తెలుసా? నా మేనల్లుడు విహారీ.